వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటి చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరువు ఒకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా, వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. Finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup. The party begins in Mumbai. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే, అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే ఏం అడుగుతానా? దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు
తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా దోస్తులం మనం దూసుకెళ్ళుదాం హద్దులేదురా స్నేహబంధమే బలం రచ్చలేపుదాం హద్దులేదురా అమ్మ నాన్న పంచిన ప్రేమ కన్న చిలిమి తీసిపోదురా నువ్వు ఎంత ఎదిగినా నిన్ను చనువుగానే పిలుస్తోందిరా హద్దులేదురా హద్దులేదురా
ఐ న్యూస్ నుండి మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం సార్. 50 ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మీ సక్సెస్ ఫామ్ లో తెలుసుకోవచ్చా? ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయబోతుంటే అయిన వాళ్ళ గుండె భారం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు వాళ్ళ కన్నీటిని ఆపరేషన్ తర్వాత ఆనంద బాష్పాలుగా మార్చాలనుకుంటాను. కన్నీటికి ఆనంద బాష్పాలకి డిఫరెన్స్ ఏంటి సార్? మన కళ్ళలో కన్నీరు రావడానికి చాలా మంది కారణమవుతారు. అదే ఆనంద బాష్పాలు రావడానికి చాలా అరుదైన మనుషులే కారణమవుతారు. అందులో ఒక నవ్వాలనే నా ప్రయత్నం. చీకట్ల నీడ కూడా వెంట రాలేదుగా, ఆ సూర్య చంద్రులుంటారుగా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నేస్తమెప్పుడు నిన్ను విడిపోడురా. స్నేహం ఒక్కటే నీకు శ్వాసరా, మరిచిపోదు మారిపోదు సోదరా. హద్దులేదురా, హద్దులేదురా. స్నేహాన్ని ఎంచుకోను స్వేచ్ఛనిచ్చాడుగా. ఇప్పుడు చెప్పాలంటే అందరు మానిటర్లే, ఏమనుకోవద్దు. ఏంటంటే అప్పుడు ఏదో గుర్తు చేస్తున్నాం అన్నమాట అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లీడర్లే. మోహన్ రెడ్డి అందరు టోటల్ అందరు మనం మానిటర్లు. ఇప్పుడు ఏంటంటే అప్పటి గుర్తు చేసుకోవాలని అట్లా నవ్వడానికి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు నా
వాళ్ళము 35 సంవత్సరాల కింద స్కూల్లో చదివిన వాళ్ళము ఏంటంటే అలా బాల్యం అనుకొని ఎవరి చేతినైతే బాగా ఆగిపోతుందో చిన్నగా డాన్స్ చేయండి, మంచిగా ఇట్లా ఏదైనా ఒక పాట పెడతారు. ప్లీజ్ అలా ఏమనుకోండి, ఎవరు మీకు ఎలా వస్తే అలా డాన్స్ చేయండి. ఎవరి చేతిలో బాగా ఆగిపోతుందో పాట పెట్టినప్పుడు వాళ్ళు డాన్స్ చేయాలి. పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెల్లి ఇదే మల్లారి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదే కారణి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియభావన. హలో నారాయణ, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే
ఎందుకో కానీ వెరీ గుడ్ మ్యూజిక్ రెడీ
నరసింహరావు మణికొండ నరసింహరావు డాన్స్
శిలా 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 గామలపాడు గామలపాడు గామలపాడుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నై పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నై పోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే డీజే 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 శిలా 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 గామలపాడు 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 నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడివైపును చూడమే మేరే హాయ్ చూపుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూనే చిన్నదో 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 చిన్నదే రాను రానంటూనే కుర్రదో కుర్రదో తోటకడ వచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందో పిల్లదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏం పట్టు తీసుకొచ్చిరా బాయ్ ఎప్పుడు పట్టు ఉన్నాయి చెప్ప అందం 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 తమ్ముడు తెలుసు కదా సౌండ్ పెట్టి గిప్ అని కుదిరితే DJ Cypressy from Mehboob Nagar. DJ Kiran from Mehboob Nagar. DJ Cypressy from Mehboob Nagar. DJ Kiran from Mehboob Nagar. DJ Cypressy from Mehboob Nagar. DJ Kiran from Mehboob Nagar. Let's go! ఎవరి డప్పుడు కొట్టనా
పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదని నవ్వు చుట్టూ పైకి ముక్కు సుక్క పెట్టినట్టు మీద తాడు తొంగినట్టు ఉడకు పండచ్చినట్టు ఏదేదో అవుతానే నీ మీద పట్టు సంపకే 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 విప్పులాంటి నట్టు సంపకే 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 నల్లని రంగులే సంపకే రంగుతో సంపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకులేని బైకులే అయ్యమంటుతా నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసులో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఫీలింగ్ సంచిలో కాదే తెచ్చి నన్ను సిక్సర్ చేసినట్టు రా ముందే డార్లింగ్ DJ Sai Crazy from Mehboob Nagar. DJ Kiran from Mehboob Nagar. Kiran from Mehboob Nagar. DJ Sai Crazy from Mehboob Nagar. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీసమున్న నేస్తమా గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంట్ హాల్
తాను చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి, ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. కోపమెక్కువా కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా.
తెరచాటు దాటి చేరదాని స్నేహం వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం ప్రాణమే నీకు కాను కంటున్నా మన్నించి అందుకోవనేస్తవా ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునేది ఉందా ఆ సంగతి ఎప్పుడైనా రెప్ప దాటి రానని స్వప్నమేమి కానని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా వేయి కన్నులతో వేసి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతులేనా నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా వీడిపోని నీడలా వెంట ఉంది నేనని చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెతికేది నీలోని నన్నేనని వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని దగ్గరికి పెట్టాక దగ్గర హలో హలో కొంచెం దగ్గర పెట్టు పుష్పరాజ్ ధైర్యం ఉందా మీద ఒక దెబ్బేసి వస్తుంది ఆయన కావాలని రావట్లేదు ఏంది చాక్లెట్ అవ్వలేదు ఏమొచ్చింది అంత లేదా డాన్సింగ్ డాన్సింగ్ బాబు మ్యూజిక్ పెట్టండి డాన్సింగ్ మీద
సెలెక్ట్ చేసుకోవాలిరా. ఈయన హస్బెండ్, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వైఫ్. హస్బెండ్ లేట్ వస్తే వైఫ్ ఎట్లా గొడవ చేస్తుంది? ఇట్లా ఇద్దరు గొడవ పడాలి. సెలెక్ట్ చేసుకోవాలని ఎట్లా ఫీల్ అవుతావు అంటే నీ అట్లా చెప్పినా ఎప్పటి నుంచి నీకు తిండి పెట్టు వంట చేయను. నేను అబద్ధం చెప్తాను. ఎట్లా ఫీల్ అవుతావు అంటే నీ అబద్ధం చెప్తాను నీకు కానీ నిజం అంటే అనుకున్నాను. మరి నువ్వు అర్థం చెప్తే ఎట్లా నిజం అనుకోవాలి కదా. నేను అబద్ధం చెప్తాను. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అంటే అట్లా చెప్తాను. నీ మనసులో ఏముంటే తెలవాలి కదా. టెన్షన్ కదా నీకు. ఇంట్లో ఎక్కడానే ఉంటాను. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఒక్కదాన్ని లేట్ అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా హీరో. వీరశంకర్ రెడ్డి ఒకే గల పీకేస్తే పీక కోస్తా. నేను కష్టానికి పోయినా ఏమన్నా డబ్బులు తీసుకొస్తాం మార్కెట్కి. అక్కడ నాకు మార్కెట్ డబ్బులు దొరకదు. కూరగాయలు తెమ్మంటే వీడికి తేవాలి. మరి పైసలు ఉన్నాయా లేవు నువ్వు చెప్పాలి కదా. బయటికి వెళ్ళిపోతే మనం కూరగాయలు లేవా, కూర లేదా, నువ్వు పైన తింటూ మరి నేను ఇప్పుడు మనకు బయట డబ్బులు చెప్తే కానీ కూరగాయలు తెచ్చేసి చెప్పాలి కదా. కష్టపడుతున్నాను మార్కెట్లో ఏం చేస్తుందో కూరగాయలు ఎప్పుడు న్యాయం పడుతుంటావు. మార్కెట్లకి ఎట్లా వస్తాయి డబ్బులు ఏమో ఆలోచిస్తున్నావు. సండే వచ్చిందంటే మరణాడుతో, బుధవారం వచ్చిందంటే మరణాడుతో ఎడికేం తేవాలి. నేను మారినప్పుడు మేము మగవాడకపోతే చిన్నవాడకపోతే మరి పక్కిలో కదా. కరెక్టే. మరి ఏం చేస్తుండే, ఎట్లకేం చేస్తున్నాను నేను ఏ రోజున అడిగినాను. ఇప్పుడే కానీ ఒక ఏమంటే నలుగురు చెప్పుకుంటావు. ఇంటి పక్కల కాదు లేకుండా మోడీ ఏం చేస్తున్నాయి. సంసారాన్ని ఏ జాత కదా. నీకు పెన్నాం ఎందుకు, సంసారం ఎందుకు, చెప్పు పిల్లలెందుకు, నేనెందుకు. రాజు రానికి ముఖ్యశం ఉండాలి. ఎంత కష్టపడుతుండ్రు, ఏమైతుంది. ఏ రోజున అడిగినా కష్టం గురించి నువ్వు ఎప్పుడు తిట్టి బర్రెది తింటావు. నేను తినే పరిస్థితి కానీ తెలుసా.
అయ్యా ఇగో నువ్వు ఎక్కేది లేదు నేను తినేది లేదు ఆధార్ కార్డు ఫ్రీ ఉంది ఆ నీకు ఎక్కినదే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా నువ్వు వండుకుంటావో చేసుకుంటావో నీ ఇష్టం నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అంటే అరుగుల మీద కూర్చొని అక్కడ అయ్యమ్మ అమ్మ దగ్గరతో చెప్పుడు కూర్చో నా మొగుడు ఏం చేయడం మొగుడు ఏం చేయడం ఇదేనా నీకు బుద్ధులు అడిపోతే అసలు నిజంగా చెప్పాలి నీతో నేను సంతానం చేయనమ్మా తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదా నీ నవ్వు చుట్టూ సుక్కనెత్తినట్టు మీద పాము పొంగినట్టు వచ్చినట్టు ఏదేదో అవుతానే నీ మీద పట్టు సంపకే 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 పెట్టునంది నవ్వు దింపకే సంపకే 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 నల్లని రాత్రి సింపకే రాకుతో దింపకే నువ్వు లేని జీవితం బ్రేకులేని బైకులే అయ్యి అంటూ తోడనా
మాస్టర్లా హైలైట్ యు ఆర్ సార్ లావు గా వచ్చింది దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు దంచగొట్టినా కాదు మెత్తగొట్టినా ఆగకుండా దంచవే నేనత్త కూతురా పొట్టు దంచవే నాకుంటే లలలా క్లాస్ కొట్టండి ఆ క్లాస్ కొట్టండి ఇది పాటగానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా వేదన లయగా సాగే గానమిది రాదు షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్న పోతాయి అన్ని కదరాలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే రోజు ముందు జాజి అల్లుకున్న రోజు ఏవిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నీకు వెన్ననేది ఏదో అడగాలని ఏదో చెప్పాలని రగిలే ఆరాటంలో ఉండలేను ఏమి కాను పులకరి కవితల్లే చెలిమది గురి
ఎందుకు వస్తున్నా ఇస్తున్నా పాటిస్తాను రగులుతుంది మగులుగా వగలమాది కందియడా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా సరస్వతి బయటకు రాదేలా అలా లావచ్చు సామజవరగమన సామజవరగమన ఎనియల్లో 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 అందరికి మంచి అనిపించింది కదా? ఓకే కదా? మనం ఏంటంటే 35 సంవత్సరాల కిందట మనం 10th క్లాస్ లో స్కూల్లో కలిసినప్పుడు వ్యక్తులు అందరం ఈ రోజు మళ్ళా మనం అందరం అదే మనము 10వ తరగతి ఎలా ఉన్నాం అదే విధంగా ఉన్నాం అంటే చాలా గొప్పతనం అది. ఎందుకంటే మనము 35 ఏళ్ళలో ఎంతో మంది కలయికలు ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో పోతుంటాయి. అటువంటి ఏమి జరగకుండా ఆ దేవుడు అమ్మవారి దేవాలయం మనం విడిపోయిన అమ్మవారి అక్కడ వెళ్ళినాం, ఆరవేశ్వర దగ్గరికి వెళ్ళినాం, ఇక్కడికి వచ్చి మంచిగా చేస్తున్నాం. ఏది ఏ ఆటంకం జరగకుండా మళ్ళీ సంతోషంగా ఇంటికి అందరం బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇలా మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ కలుగుతాము. అందరు ఇలానే ఆరోగ్యాలతో అందరు మంచిగా ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ మన ఉన్న ఇంకా రాని ఫ్రెండ్స్ అందరూ చాలా ఆరోగ్యంగా అందరూ మంచిగా ఉండాలి. దేవుడి పుణ్యాన మన ఆరమేశ్వర తల్లి దీవెనతో అందరూ బాగుండాలి. ఒక్కసారి ఆరమేశ్వర తల్లికి జై బోలో, ఆరమేశ్వర తల్లికి. ఒక్కసారి ఎవరైనా మాట్లాడేదంటే మాట్లాడవచ్చు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో హ్యాపీ బర్త్డే సల్లా గారికి, హ్యాపీ బర్త్డే సల్లా. 35 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా మనమందరం మళ్ళీ తిరిగి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన మిత్రులు కూడా ఎంతో మంది మన నుంచి దూరమై వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం అందరము మౌనం పాటించవలసిందిగా మనవి చేస్తున్నాం. మల్లేష్ మన స్కూల్ లెవెల్ నుంచి చనిపోయింది. మల్లేష్ తర్వాత సుధాకర్ యాదవ్, మళ్ళీ ఏ సుధాకర్ ముందు కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్. ప్లస్ మొన్న రీసెంట్లీ హరిబాబు, మణికొండ నుంచి బాబు, మన దర్గా నుండి ఆనంద్ కుమార్, ఆనంద్ కుమార్, మళ్ళీ కవిత పుష్ప, నానక్రామగూడ నుంచి ప్రవీణ్ గౌడ్, సహదేవ్ గౌడ్, శ్రీనివాస్, రాజగూడ నుండి మహేందర్, వినోద్ కుమార్, మల్లేష్, మాదాపూర్ నుంచి అశోక్, నానక్రమం కూడా చెప్పిన ఇంకోరున్నారు. సరే, గుర్తున్న మట్టుకు గుర్తులేని మట్టుకు మనం అందరం మిత్రులము, మనతోడు కలిసి చదువుకున్నారు వాళ్ళంతా. గట్టి చెప్ప. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ ఇట్లా సంతోషంగా ఈ విధంగా కలవడం అనేది చాలా హ్యాపీనెస్ ఉంది. 91, 92 బ్యాచ్, మేము 36 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇంత ప్రేమాభిమానాలతో మేమందరం కలిసి హ్యాపీగా ఇట్లా గడపడం అనేది నా భూతం, నా భవిష్యత్తు. అసలు ప్రజెంట్లో జరగదు, ఫ్యూచర్లో జరగదు, పాస్ట్లో కూడా జరగదు ఇట్లాంటి విషయం అనేది. ఇంతమంది మేము గ్యాదర్ కావడం అనేది, మా చిన్ననాటి స్నేహితులతో కలవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందరం మనస్ఫూర్తిగా ఆనందంతో హ్యాపీగా ఈరోజు మొత్తం గడిపినాము. అన్ని విషయాలు, అన్ని టెన్షన్లు అన్నీ పక్కన పెట్టి మర్చిపోయి ఈరోజు చాలా హ్యాపీగా గడిపినాము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్,
నాకు చాలా అదృష్టం లాగా అనిపిస్తుంది. ఇలాంటి మా 91, 92 బ్యాచ్ అనేది నాకు లైఫ్లో చాలా అసలు ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరకడం అనేది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంత ప్రేమ అభిమానాలతోని ఇంత హ్యాపీగా మమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంత గుర్తుపెట్టుకొని ఒక రోజును మొత్తం ఒక రోజంతా హ్యాపీనెస్ని మేమందరం హ్యాపీనెస్గా స్పెండ్ చేసినాము. ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చి ఈ రోజంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏవి ఉన్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి మా ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ అయ్యి ఈరోజు చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసినాము. ఇట్లాంటి ఫ్రెండ్స్ అనేది 91, 92 బ్యాచ్ 36 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. అయినా ఇప్పటికీ కూడా మేమందరం ఇంత ప్రేమ అభిమానాలతో ఉండడం అనేది చాలా గొప్ప విషయము. ఇట్లాంటి విషయం అనేది నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, అట్లా జరుగుతుంది. పాస్ట్లో కూడా ప్రజెంట్లో కూడా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి గ్యాదరింగ్ అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరు ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం అనేది నాకు చాలా అదృష్టంలా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలకు కూడా మేము ఇంత బాగా కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎప్పుడు మేము ఇట్లాగే చేసుకోవాలని అనుకుంటున్నాను.